దేవునికి స్తోత్రం. మంచిది. ఈరోజు మనకిచ్చిన దేవుని యొక్క మహాకృపను బట్టి మనము దేవుని మాటలు వినడానికి దేవుడు మనకిచ్చిన ఆయన ఇచ్చిన కృపే అని తలంచుతూ ఉన్నాను. ఈ రాత్రి మళ్ళా ఉదయకాలం మొదలుకొని మళ్ళా సాయంకాల సమయంలో ఆయన సన్నిధిలో ఉండటానికి, పాటలు పాడడానికి దేవుడు మనందరికీ అనుగ్రహించిన కృప. దేవునికి స్తోత్రం. రెండు విషయాలు మనం నేర్చుకుందాము ఈ రాత్రి. రెండు విషయాలు విలువైనవే కాబట్టి మనము నేర్చుకోవలసిన అవసరత ఉంది. మనము నేర్చుకుంటూ మనము ఆయన కొరకు బ్రతికి వారిగా, ఆయన కొరకు మనము జీవించేవారిగా, ఈరోజు అనేకులు కాలాన్ని విడిచి వెళ్ళినా మనం ఇంకా ఆయన సన్నిధిలో ఉన్నామంటే కేవలం ఆయన చేసిన ఉపకారం. లేకపోతే వారికంట అనేకులు కాలాన్ని విడిచి వెళ్ళారు, వారికంట అందసందములు కలిగిన వారు, మనకంట గొప్పవారు, ధనవంతులు కాలాన్ని విడిచి వెళ్ళినా దేవుడు మనల్ని ఇంకా సజీవులుగా ఆయన రెక్కల కింద కాపాడి ఉన్నాడంటే మనం ఇంకా ఆయన కావాలి కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. వాక్యము చదువుకుందాం. ఒక్కసారి వాక్యమును చదువుకుందాము. దయచేసి లూకా రాసిన సువార్త, వైద్యుడన్న లూకా గారి రాసిన సువార్త 21వ అధ్యాయము 21:31 వచనం చదువుకుందాం. 33వ వచనం చదువుకుందాం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము ప్రార్థన. దయగలిగిన తండ్రి, కనికరము చూపించను మా దేవా, ఈ రాత్రి మీ దయ చూపించమని ప్రార్థిస్తున్నా. నైనా మీరిచ్చిన ఉచితమైన ప్రేమను బట్టి రాత్రి అలిపుడునైనా మీ దృష్టికి మేము ఎందుకు పనికిరాని వారుగా ఉన్నాయేమో, పనికొచ్చి పాత్రగా మమ్మల్ని స్థలములో నిలబెట్టి కొన్ని మాటలు చెప్పడానికి మీరిచ్చిన మహాకృపను బట్టి ప్రార్థిస్తున్నాం. అయ్యా, మీరుండబెట్టి స్థలములో నిలబడి అలిపులము దేనికి పనికిరాని వారమయ్యా. ఇదిగో నాయన, ఇదిగో నా నోటికి బూరుగా ఉండండి. అవసరమైన మాటలు మాకు అందించమని కోరుచు మీ దయ, మీ కరుణ, మీ కాపుదలను అనుగ్రహించమని కోరుకుంటూ సముచితమైన జ్ఞానాన్ని మీరు మాకు అందించి, మీరు మాకు అందించిన విధమును బట్టి చూస్తున్నప్పుడు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ పిల్లలైన వారు ఎందరో వింటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాలు దీవించున్నాయి. ఇంకా రావచ్చునుంటే సకాలం మీరు తీసుకుని వచ్చి నీకు మైమారద్ధంగా నీ సన్నిధిలో నీ మాటలు వింటున్న బిడ్డలుగా మమ్మల్ని అందరినీ స్థిరపరచు. మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకో. యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది, చదువుతాం ఈ మాటని. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవని భక్తుడు చెప్తున్నాడు. దేవుడు మాత్రము నిలిచి ఉంటాడని ఈ గ్రంథములో మనకు కనబడుతుంది. ఆకాశము, పతి పైనున్న ఆకాశము, కిందనున్న భూమి గతించిపోతాయట, దేవుడు మాత్రము నిలిచి ఉంటాడని దేవుని వాక్యము రాయబడి. దేవుని వాక్యమైతే చెబుతున్న మాట ఏమిటంటే పిల్లరా, దేవుడు ఒక్కడే నిలిచి ఉంటాడట. పై ఆకాశము పోయిద్దని అంటున్నాడు, కింద భూమి కూడా పోతుందని చెబుతున్నాడు. ఇప్పుడు మనిషికి నివాస యోగ్యముగా ఉంచిన భూమి మీద మానవులందరూ ఉన్నారు. పై ఆకాశములో నుంచి వర్షం మనకు పడుతుంది. ఈ రెండు పోతాయని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రెండు పోతాయట. అంటే నేను అంటున్న మాట ఏమిటంటే, ఇంకా రాబోతున్న కాలానికి ప్రజలు ఎలా ఉంటారో తెలుసా? ఎలా ఉంటారు? ఉన్న విశ్వాసమును కూడా పోగొట్టుకొని బ్రతుకుతారని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నా.
ప్రజలు అలాగ అవుతారని బైబిల్ అంటే మన అలా కనపడుతూ ఉన్నారు. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే పై ఆకాశం పోతుంది అంటున్నాడు, మనకి నివాసయోగ్యముగా ఉన్న భూమి ఒకటి అదేమన్నాడు, అది కూడా పోయిద్ది అని చెప్తున్నాడు. అవునా కదా? అది కూడా పోయిద్ది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆకాశం పోతే మనకు ఒకవేళ అవునో కాదో మనకు తెలియదు, కానీ మనకి నివాసయోగ్యములుగా ఉన్న భూమి కూడా ఏం చేస్తుంది అంటున్నాడు దేవుడు, పోతుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎలా మనం ఏం చేయాలో మనం ఆలోచన చేయాలి పిల్లలు. ఇంతకీ ఏం జరగబోతుంది? ఈ మాటలో ఉన్న మాటలు, ఇదిగో పై ఆకాశం పోతుంది అంటున్నాడు, కింద భూమి పోతుంది అన్నాడు. ఈ ఆకాశం పోతున్నప్పుడు, ఈ భూమి పోతున్నప్పుడు ప్రభు నీకు ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఏమాటో దేవుడు ఒక మాట చెబుతున్నాడు. ఆ మాట దగ్గరికి మనం వెళదాం. ఆ మాట దగ్గరికి మనం వెళదాం పిల్లలు. మనకి దేవుడు నివాసయోగ్యంగా ఉన్నాడు. ఈ భూమి ఒకటే మార్గముగా కనపడుతుంది మానవులకి, మనందరికీ. భూమి మీద ఎంతమంది అయితే బ్రతుకుతున్నారో మనుషులు, ఈ భూమి మీద ఎందరైతే బ్రతుకుతున్నారో అందరికీ భూమి ఒకటి నివాసయోగ్యము. మనుషుడు ఇంకో చోట బ్రతకడానికి, ఇంకో చోట జీవించడానికి లేదు అనే వాక్యం చెబుతుంది. మరి ఏమిటి పరిష్కారం? దేవుడే మనకు న్యాయం చేయాలి. కానీ ఒక మాట చెబుతున్నాడు, చదువుదాం. యోహాను సువార్త, యోహాను సువార్త దేవుడు మనకు అందిస్తున్న మాట. యోహాను సువార్త దేవుడు మనకు అందిస్తున్న మాట ఏమిటో తెలుసా పిల్లరా? దేవుడు మనకు అందిస్తున్న మాట ఏమిటో తెలుసా? ప్రభు చక్కటి విషయాలు ఈ రాత్రి మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. చక్కటి విషయాలు దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడబోతున్న మాట యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తును అన్నమాట మనకు కనబడుతుంది. మనుషులు ఎలా పోతే ఆయనకి ఎందుకండి? ఎందుకు లోకాన్ని ప్రేమించాలి దేవుడు? ఇప్పుడు చెప్పినప్పుడు మానవులు అన్నప్పుడు, మనుషులు ఎన్నప్పుడు లోకం ఉంటే ఎందుకు? లోకములో ఉన్న ప్రజలు దేవుని మాటకి వినకుండా, దేవుని ఆజ్ఞకు లోబడకుండా బ్రతికేస్తున్నాడు. దేవుడు ఏమన్నాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని రాయబడ్డది. ఇది మనుషుల్లో లేదు సుమి, ఇది మనుషుల్లో లేదు, దేవునిలో ఉంది. మనుషులు పాపానికి లోబడిపోనా, పాపములో జీవించిన, పాపమునకు అతి వేగముగా ప్రేమించిన, ఎందుకు దేవుడు అలా ప్రేమించుచున్నాడు అంటే పిల్లరా, దేవుడు మానవుడి ఎడల కృప చూపిస్తూ ఉన్నాడు. దేవుడు మానవుడల ప్రేమ చూపించుచున్నాడు. నశించిపోకూడదని తన బిడ్డలు తన దగ్గరే ఉండాలని, తన పిల్లలు తనతోనే బ్రతకాలని, తన కుమారులు కుమార్తెలు తనతోనే జీవించాలని, ఇదిగో పై ఆకాశము గతించిన, ఇదిగో కింద భూమి గతించిపోన దేవుడు అంటున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించునని రాయబడి. ఒకవేళ ప్రేమించకపోతే ఏమిటండి నష్టమా అంటే, నష్టమే జరగబోతుంది అంటున్నాడు దేవుడు. ఇప్పుడు దేవుని ప్రేమించము, పోయి ఆకాశం పోయిద్ది, కింద భూమి పోతుంది. ఏమి నష్టమేమంటే ఖచ్చితంగా నష్టమే సంభవించబోతుంది దేశానికి. ఇది ఎవరికి తెలియని మాటలు పిల్లరా. ఇది భూమి మీద ఉన్న వారందరికీ, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్న వారికి, వారికి నచ్చినట్టుగా బ్రతుకుతున్న వారికి, వారికి నచ్చినట్టుగా బ్రతుకుతున్న వారికి దేవుడు చెబుతున్న మాట. రండి అంటున్నాడు. అయ్యా పై ఆకాశం అందు పోయిద్ది అంటున్నాడు, కింద భూమి పోయిద్ది అంటున్నాడు, కానీ నా మాటలో నిలిచి ఉంటాయంటే దేవుడు ఒక్కడే నిలిచి ఉంటా అన్న దేవుడు అంటున్నాడు. ఇక్కడ రాబోడికి యోహాను సువార్తలు అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని రాయబడ్డది. ఇంకేం చెప్తున్నాడు? కాగా ఆయన తన అద్వితీయ కుమారుడు యందు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచాలంట. దేవునికి స్తోత్రం. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచాలట. విశ్వాసం ఉంచకపోతే నష్టం ఏమిటని అనుకున్న వారు ఎందరో ఉన్నారు. అందుకే పిల్లరా, ఈరోజు పాపానికి వెళ్ళిపోతుంది లోకము. పాపం మన మాయువులో బ్రతుకుతుంది. అంటే దేవుని యందు భయభక్తులుగా ఉన్నట్టుగా బ్రతికేస్తూ ఉన్నారు ఈ లోకము. అందుకే అంటున్నాడు, అయ్య పై ఆకాశం అయితే పోతుంది, ఇదిగో కిందకున్న భూమి అయితే పోతుంది. ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను ప్రేమించుచున్నాను, మీ కొరకు నేను ప్రాణం పెట్టబోతున్నాను,
మీ కొరకే మిమ్మల్ని నేను ప్రేమించబోతున్నాను, రండి అని పిలుచుచున్నాడు. ఈరోజు పక్కవారు నచించిపోయిన పట్టలేని రోజులు ఈ రోజులు. ఎలా బ్రతికితే మనకెందుకు, వాడు ఎలా బ్రతికితే మనకెందుకు, ఆమె ఎలా బ్రతికితే మనకెందుకు, మన బ్రతికితే చాలు అనుకుంటున్న కాలాల్లో మనం ఉన్నాం. కానీ దేవుడైతే అలా అనుకోలేదు. ఎందుకంటే పిల్లలు, దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరాలి. ఈరోజు నెరవేరవలసిన అవసరత ఎంతో ఉంది. దేవుడు అంటున్నాడు, తన కుమారుడు యందు విశ్వాసం ఉంచిదే ఏమన్నాడు, ఖచ్చితంగా మనము బ్రతుకుతామని రాయబడ్డది. అంటే మనిషికి మరణం ఉండదని కాదు, ఖచ్చితంగా మరణం ఉంది, మరణమును తప్పించుకున్న వారు ఎవరు లేరండి. అందుకే అంటున్నాడు, తన పిల్లలను విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేక నరకమునకు తీసుకొని పోవడము, సాతాను బంధకములో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు అంటున్నాడు, ఇదిగో అద్వితీయ కుమారుడు యందు పుట్టిన వాని యందు ప్రతి ఒక్కరు ఏం చేయాలా, విశ్వాసం ఉంచాలి అని రాయబడింది. ఉన్నారంటారా? ఈరోజు ఉన్నారా? లేమండి. మనము దేవుణ్ణి మోసం చేస్తూ ఉన్నాం. దేవుణ్ణి మోసం చేస్తున్న వారిగా కనపడుతూ ఉన్నాం ఇక్కడ. కానీ గమనిస్తే పిల్లరా, దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు మనల్ని ఆదరించాడు, దేవుడు మనల్ని కనికరించాడు. అందుకే మనం ఈ దినము దేవుని వాక్యం వినడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుని కృపలో మనం బ్రతకడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈరోజు ఆయన దినమును ఎందుకే ఆయన మాటలు వినడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. అందుకే దేవుని కుమారుని ప్రేమించమంటున్నాడు. ఎవరిని అంటే ఒకరిని, ఇద్దరు కాదు, కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. ఆ ప్రేమ చూపించబట్టే మన బ్రతికి ఉన్నాం. ఈరోజు అందరూ చనిపోయారండి. నువ్వు అనుకుంటున్నావు, ఇంకా మన దగ్గరికి రాలేదు కదా, మనకి ఏమీ కదిలించలేదు కదా, మనము బాగా ఉన్నాము కదా, మనకేమిటని మనం అనుకుంటున్నాము. కాదు, దేవుడు అంటున్నాడు, డోర్ను కొడతాడంట ప్రభువు వచ్చినప్పుడు డోరు కొట్టినప్పుడు మనం డోరు తీయట్లేదు. మరణానికి ఖచ్చితంగా మనం ఏం తీయాలి, డోర్ తీయవలసిన అవసరం ఉంది. మరణ మృత్యుము మన ఎంటాడుతున్నప్పుడు మన మరణాన్ని తప్పించుకున్న వారు ఎవరూ లేవు. అందుకే దేవుడు అంటున్నాడు, అయ్యా, పైనున్న ఆకాశం పోతుంది, కిందనున్న భూమి కూడా పోతుంది, దయచేసి నా దగ్గరికి రండి అని పిలుచుచున్నాడు. రాకపోతే నష్టం ఏంటో చివరిగా మీకు చెప్పి మాటలు ముగిస్తాను పిల్లలు. రాకపోతే నష్టం ఏంటి, ఈ దేశానికి జరగబోతుంది లేదు, ఈ భారతదేశానికి సంభవించబోతున్న, మనుషుల మీదకి రాబోతున్న ఆ దినమును గురించి దేవుడు మాట్లాడబోతున్నాడు. అందుకే అంటున్నాడు, యేసుక్రీస్తు వారిని ప్రేమించమంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు దగ్గరికి రమ్మంటూ ఉన్నాడు, యేసును ప్రేమించమంటున్నాడు. యేసు ప్రేమిస్తే మనము ఖచ్చితంగా బ్రతుకుతామని మాట చెప్తుంది. ఎవరిని ప్రేమించమంటున్నాడు అంటే క్రీస్తుని ప్రేమించమంటున్నాడు. చదువునా, విశ్వాసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం. దేవునికి స్తోత్రం. ఏ జీవం అంట? నిత్య జీవం. అది మనుషుల దగ్గర లేదు, మానవుల దగ్గర లేదు, ఈ భూమి మీద డబ్బున్న వారి దగ్గర లేదు, ధనమున్న వారి దగ్గర లేదు, ఏది సంపాదించుకున్న వారి దగ్గర లేదు. కానీ దేవుని సంపాదించుకుంటే ఏముందంట? నిత్య జీవం ఉందట. ఈ నిత్య జీవం మనము యేసు ప్రభు దగ్గరే ఉంది, మనుషుల దగ్గర, మానవుల దగ్గర లేదు. అందుకే దేవుడు లోకాన్ని ప్రేమించాడంట. ఎందుకంటే నేను ఆకాశాన్ని తీసేస్తున్నాను, పోనీలే అయ్యా, ఆకాశం పోన భూమి ఉందిగా, ఇంకా మాకేంటి కొరువు లేదే అనుకుంటావు. భూమి కూడా తీసేస్తున్నాను అంటున్నాడు. ఈ భూమి మీద పైన ప్లేట్లు నడుస్తున్నాయి, ఈ భూమి మీద అన్ని సర్వమును నడుస్తున్నాయి. కానీ మనము నడుస్తున్నాము, మనము బ్రతుకుతున్నాము, మనము జీవిస్తున్నాము. మనము ఉండలేని ప్రాంతమునకు వెళ్ళిపోతాము. కాబట్టి దేవుడు ఆ స్థలము నుంచి మనల్ని కాపాడుతున్నాడు.
ఇదిగో తన కుమారుడు యందు నిత్య జీవం మనకిస్తాడట. ఆ నిత్య జీవం పొందుకుంటే మనం బ్రతికినట్టే. ఏమంటే ఇప్పుడు బ్రతకట్లేదా అనుకోవచ్చు. బ్రతికితావు. ఎందుకు బ్రతకము? ఎందుకు బ్రతకమండి మనము? ఎందుకు జీవించమండి? ఖచ్చితంగా పిల్లరా, ఆయన యందు విశ్వాసం వస్తేనే బ్రతికితామని చదివించేది. ఏమండి, ప్రభువుని వెరిగిన వారు విశ్వాసం ఉంచారు అనుకుందాం. ఇంకా ప్రభుని ఎరగని వారు ఉన్నారుగా లోకములోని. కానీ లోకములో ఉన్నవారు కూడా వాళ్ళు ప్రభువుని ప్రేమిస్తారని ప్రేమించట్లేదు. మరి వారి పరిస్థితి ఏంటంటే బైబిలే సాక్ష్యం ఇస్తుంది. బైబిల్ మనకు సాక్ష్యం ఇస్తుంది. ఖచ్చితంగా యేసు ప్రభు యందు మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచితే ఏముందన్నాడు? నిత్య జీవము. చదువునా? విశ్వాసం ఉంచిన ప్రతివాడు. ఇక్కడ మాకు వచ్చే మనం ఆగిపోదాం. అందరూ కాదంటున్నాడు. విశ్వాసం అంతేనా? విశ్వాసం ఉంచిన ప్రతివాడు. విశ్వాసం ఉంచిన వాడు ఏమని రాయబడి? చదువు. విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించబడును. ఆయన అనగా యేసు ప్రభువారు మనకు అనుగ్రహించబడ్డాడట. బైబిల్ ప్రకారంగా విశ్వాసం ఉంచిన వారు తక్కువ. అందుకే ఆయనకి ఆవేదన, అందుకే ఆయనకి ఆరాటం, అందుకే ఆయనకి బాధ. ఎందుకంటే పిల్లరా, నశించిపోతున్న కాలములో మనం ఉన్నాం. ఏ దినము ఏమి జరుగుతుందో తెలియని కాలంలో ఉన్నాం. ఏ దినము ఏమి సంభవించబోతుందో తెలియని కాలంలో ఉన్నాం. మీ జీవం ఏపాటిది, అంతలో కనబడంతలో మాయమై ఆవిరి వంటి వారు కాదంటుంది బైబిల్. మనం అనుకుంటాం ఎన్నో దినాలు బ్రతికేస్తాము అనుకుంటాం. ఈరోజు 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి మనుషులు ఇదిగో భయంకరమైన స్థితిలో, భయంకరమైన వ్యాధులు, భయంకరమైన రోగాల పాలైపోయి మనిషికి తెలియకుండానే వ్యాధులు సంభవిస్తూ ఉన్నాయి. చూడండి, మరణం ఎలా వచ్చేస్తుందో మనుషులకి. ఎందుకు తెలుసా? దేవుని మాట వినట్లేదు. దేవుని ఆజ్ఞ మీరేసి ఉన్నారు. దేవుని ఆజ్ఞ ప్రకారంగా మనం బ్రతకలేకపోతున్నాం. అందుకే ఆయన కుమారుడు యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికే నిత్యజీవం, వారే బ్రతుకుతారని బైబిల్ చెప్తుంది. మరి ఉంచకపోతే పరిస్థితి ఏంటయ్యా అని మనల్ని అడిగితే నన్ను అడగకూడదు, బైబిల్ అడిగితే బైబిలే మనకిచ్చుచున్న సమాధానం. అందుకే పిల్లలు ఈరోజు అంచె దినాల్లో ఉన్నామంటూ దేవుడు అంటున్నాడు. ఏ దినము ఏమి జరుగుతుందో మనకు తెలియదు గనుక దేవుడు లోకాన్ని ప్రేమించుచున్నాడు. అనగా లోకమనగా మనుషులు ప్రేమించుచున్నాడు. ఎందుకంటే దేవుని వైపు తిరగమంటున్నాడు. అందుకే అయ్యా, ఆకాశం పోతుంది, ఇదిగో భూమి పోతుంది, కనుక మీరు నా యందు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా ఏమంటున్నాడు చూద్దాను. ఇంకా విశ్వాసం ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకమునకు పంపలా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారి లోకములోకి తీర్పు తీర్చడానికి రాలేదట. తీర్పు తీర్చడానికి ఆయనకి అధికారం లేనట్టుగా దేవుడు చెప్తున్నాడు. లోకానికి అలా పంపించలేదంట. ఆయన ద్వారాగా భూమి మీద ఉన్న వారందరూ తన బిడ్డలుగా ఉండాలని, తన కుమారులుగా, తన కుమార్తెలుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే రక్షణ చాలా పాపికి అవసరమైంది. రక్షణ లేకుండా ప్రభు రాజ్యానికి వెళ్ళటం అసంభవం అంటున్నాడు దేవుడు. అందుకే ఆయన కుమారుడు ద్వారా ఏముందంట? రక్షణ పొందుటకే లోకమునకు ఆయనను పంపించాడు దేవుడు. దేవుడే యేసు ప్రభు వారిని పంపించాడని బైబిల్ రాయబడుతుంది. ఈరోజు ఆయన మీద విశ్వాసం ఉంచిన వారు లేరు. ఆయన తీర్పు తీర్చడానికి రాలేదట. దేనికి వచ్చాడంట? ఆయన రక్షణ ప్రజలకి ఇవ్వటానికి, ప్రజల పాపములో ఉన్న వారికి నీతిమంతులుగా మార్చడానికి, పాపమైన బ్రతుకులో ఉన్నవారికి, పాపమైన ఊపుల్లో ఉన్నవారికి, పాపమైన
ఆలోచనలో ఉన్న వారికి రక్షణ కలిగిటేయడానికి ఆయన లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది అని బైబిల్లో రాయబడి. ఈరోజు నమ్మలేని వారి పరిస్థితి ఏంటో పిల్లలు, బైబిల్ చదువుతూ ఉంటే, బైబిల్లో ఉన్న మాటలు మనము చదువుకుతూ ఉంటే మనము వారితో కూడా నాశనానికి కానీ వెళ్ళిపోతామా అనిపిస్తూ ఉంటుంది. బైబిల్ మనకు అలా సాక్ష్యం ఇస్తూ ఉంది. అందుకే పైనున్న ఆకాశము దేవుడు తీసేస్తానంటున్నాడు, కిందున్న భూమిని కూడా తీసివేస్తానంటున్నాడు. కానీ దేవుడు ఒక్కడే నిలిచి ఉన్నాడు అనగా, వాక్యం ఒకటే అనగా దేవుని మాట ఒకటే నిలిచి ఉంటుందని చెబుతున్నాడు. అలాగా ఎందరో కాలాన్ని విడిచిపోయారు, ఎందరో మరణించారు, ఎందరో చనిపోయారు. వారికంట మనము గొప్పవాళ్ళం కాదు, వారికంట ధనికులం కావు. ఒకవేళ మరణకాలం ఈ రాత్రే సంభవించవచ్చేమో, తెలియని క్షణాల్లో మనమున్నాం. పిల్లలు గమనించండి, అంచె దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఏ దినము ఏమి జరుగుతుందో తెలియదు. కానీ మానవులకి ఈరోజు భయం లేదు, భయం లేని భక్తి చేస్తున్నాం. ఏమండి, దేవుని దగ్గరికి వెళ్ళకపోతే ఏమైపోయింది, దేవుని మాటలు ఎలా వినకపోతే ఏమైంది, అంత భారం కదా. ఎందుకంటే దేవుని దగ్గరికి వస్తే నీతి కలిగిన బోధలు వినబడతాయి. ఈరోజు నీతి పక్కన తిరిగిన వారు ఎవరున్నారు చెప్పండి, నీతిని బట్టి బ్రతుకున్న వారు ఎవరున్నారు చెప్పండి. అందుకే దేవుడు అంటున్నాడు, లోకాన్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడట. మనుషుల్లో ఏమీ లేదంటే ప్రేమ లేదట. చదువునా ఇంకా, కాగా లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చడానికి దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచి వానికి తీర్పు తీర్చబడదు. దేవునికి స్తోత్రం. మనకు తీర్పు తీర్చబడదు అని బైబిల్లో రాయబడు. ఆయన ఒక్కడే నమ్మదగినవాడు, ఆయన ఒక్కడే నీతిమంతుడు. పిల్లలు, ఆయన నమ్మితే మనకు తీర్పు తీర్చబడదట. విశ్వాసము ద్వారా ఆయనలో మనం వెళ్ళిపోతాం. ఆయన నిత్య జీవం మనకి ఇస్తున్నాడు. అందుకే పిల్లలు, ఈ రాత్రి సమయంలో మనము గమనించవలసిన మాట ఏమిటి అంటే, దేవుని మాట చాలా విలువైనదని వాక్యం చెబుతుంది. ఈ జనం మీదకి విపత్తు వస్తుంది. ఆ విపత్తు నుంచి మనం రక్షించబడాలి అంటే ఖచ్చితంగా యేసునందు మనం విశ్వాసం ఉంచాలి. ఏమండి, మీరెంత చెప్పినా, మీరెన్ని చేసినా ప్రజలు ఇలాగ ఉంటున్నాడు, దేవుడు అంటున్నాడు. మార్పు లేదండి. మార్పు కలిగిన ప్రజలుగా కనపడుతున్నాము, కానీ ప్రజలు ఏమి లేదు, మార్పు లేదు. అందుకే సొదొమ పట్టణం ఎలాగ తగిలడిపోయిందో పిల్లరా, ఈ జరగబోతున్న కాలానికి అదే జరగబోతుందని బైబిల్ అయితే మనకి సాక్ష్యం ఇస్తుంది. ఎంతకాలం పాపం పెరిగిపోతే దేవుడు క్షమించుకుంటూ వెళ్ళిపోతాడు. ఎంతకాలం చూస్తాడండి. ఒక కుటుంబం పాడైపోతామంటే, లేదు కుటుంబం అంతా పాడైపోతే ఎంతకాలం ఒక తండ్రి చేయించగలుగుతాడు. అందుకే దేవుడు చేయించిస్తున్నాడు. ఎందుకంటే ప్రేమ చూపిస్తున్నాడు, జాలి కలిగి ఉన్నాడు. ఎంతకాలం అని చెప్పి ఈ సంవత్సరం అలా ఓపి పెట్టుకుంటా ఆయన భూమి మీద మనుషులు ఉంచగలుగుతున్నాడు. కానీ ఈ భూమికి విపత్తు ఉందనే సంగతి బైబిల్ చెప్తుంది. కనుక అందుకే అంటున్నాడు, యేసు ప్రభువును ప్రేమిస్తే, యేసు ప్రభువునందు మన విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా మనము మరణాన్ని దాటి వెళ్ళిపోతామని బైబిల్ చెప్తున్నమాట. ఏమండి, యేసు ప్రభు నమ్మకపోతే, యేసు ప్రభుని తెలుసుకోకపోతే, యేసు ప్రభు గురించి మనం ఆలోచించకపోతే ఇంతకీ ఏం జరుగుతుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నారు. ఏమి జరుగుతుందో ఇప్పుడు మన బైబిల్లోకి వెళ్దాం, మాటలు చెప్పుకొని మనం ముగించుకుందాం పిల్లరా. ఈరోజు బైబిల్ లేని భక్తి అయిపోయింది మన జీవితాల్లో. మన బైబిల్ లేని భక్తిగా కనబడుతుంది. చూద్దాం ఒకసారి. అదే లోకాసు వార్త పిల్లరా, లోకాసు వార్త 21వ అధ్యాయం 34 చూద్దాం. మీ హృదయములు ఒకవేళ దేని వల్ల ఈరోజు తిండి వల్లే మనుషులందరూ, దేనివల్ల? తిండి దొరికితే చాలు,
తిండిల వాళ్ళు ఎలాగున్నారో తెలుసండి, దేవుణ్ణి మర్చిపోని పరిస్థితికి వెళ్ళిపోయారట. ఏమండి, దేవుడు ఎప్పుడు వస్తానన్నాడు కదా, ఎప్పుడు రాలేదు. 2026 సంవత్సరాలు అయిపోతుంది. ఇది 3వ నెల, 3 2వ నెల. ఇంక యేసు ప్రభు రాలా, ఇంకేం వస్తాడండి అయినా? ఎవరో సేవకులు అలా చెబుతూ ఉంటారు, ఇంక రారుగా. మనుషుడు తినేసి బ్రతకడమే, ఇట్ట వచ్చినట్టు బ్రతికడమే అనుకుంటున్నారు. ఏమండి, ఎన్ని తడాలు వెళ్ళిపోయింది. ఇప్పుడు 2026 సంవత్సరాలు అయింది. యేసు ప్రభు వారు వస్తానని ఇంకా రాలేదుగా. అందుకే ఆయన కృప ఉండబెట్టి, ఆయన దీవెన ఉండబట్టి, ఆయన ఆశీస్సులు ఉండబట్టి లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. పై ఆకాశం పోతుందని చెబుతున్నాడు, కింద భూమి కూడా పోతుంది అంటున్నాడు. కానీ మనుషుల్లో మార్పు లేనప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీ హృదయంలో ఒకవేళ తిండి వలనైనను మొత్తు వలనైనను ఐక్య విచార వలన మందముగా ఉన్నందున మనుషులు అలా ఉన్నారట. ఏంటట? ఐక్య విచారం వల్ల మందంగా ఉన్నారట. మందంగా మరిగిపోతున్నారట. తిండి వలన పరిధులు అలా కనపడుతున్నారు. మంద దృష్టి. దేవుడు చెప్పాడు, ఇక ఇంక రాలేదా మనకేమిటి అనుకున్న సమయంలో ప్రభు ఏమంటున్నాడంటే, పిల్లరా, తిండి వలనను మొత్తుల వలన అంటే తాగేసి ఇట్టబోచ్చినట్టుగా. ఏమండి, ధామతుల గ్రంథం చదువుతూ ఉంటే అవి అన్నీ కనపడుతూ ఉంటాయి. ద్రాక్షారసము నొబులు పాలు చేస్తుందంట. ద్రాక్షారసముగా మద్యము. బైబిల్ మనకు సెలవిచ్చుచున్న మాట పిల్లరా. ఎందుకంటే ఈరోజు తాగేసిన వారు ఎందరో కొందరు నవ్వుతూ ఉంటారు, ఈ మాటలు చెబుతూ ఉంటాయి. ఎటకారం మళ్ళీ విచిత్రంగా ఉంటుంది జనానికి. ఎందుకు తెలుసా? వీడు చెప్పిన మాటలు మాకేంటి, మాకు తెలీదా? ఎంత 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 అసలు ఏమిటండి ఈ రోజు ఇలా అయిపోయారు జనం. ఎందుకన్నా భక్తి జీవితానికి ఏం చేసుకున్నారండి? కోల్పోయిన జీవితాలండి. అంటే పాపం మనలోకి వచ్చింది కాబట్టి దేవునికి దూరంగా బ్రతుకుతుంది. బైబిలేని భక్తి, మనుషులకి బైబిలేని భక్తి అయిపోయింది. అటకారం అండి. ఎంత ఘోరమండి పిల్లరా. నువ్వెందుకు వద్దని చెప్పండి? జోకులు చేశాననుకో నువ్వునా పర్వాలేదు. జోకులుగా చీరిసి మేడరు అక్కడ. అసలు దేవుడు విపత్తు ఎలాగొస్తుందో చెబుతున్నాడు. మనుషులు తిండి వల్ల ఏమైపోతున్నారో చెబుతున్నాడు. మనుషులు విచారం వల్ల ఏమైపోతున్నారో చెబుతున్నాడు. ఏమండి, రోజు మనుషులు అలాగ అయిపోతారంట. రాబోతున్న కాలానికి అలా జరుగుతుందని బైబిల్ చెప్తుంది. ఇంకేం చెబుతున్నాడు? మొత్తు వలనను ఐక్య విచారం వలను మందముగా ఉన్నందున ఆ దినము ఆకాశముగా ఎవరి మీదకి వస్తుంది? మనుషుల మీదకి వస్తుందండి. ఆకాశముగా వస్తుందంట. అది ఎవరికి కానుకోలేమండి. ఏమండి, అతాటంగా మరణాలు జరగట్లేదా? ఏమండి, ఇప్పుడు దాకా ఉన్నారు, ఈమె ఎత్తికి ఒకేసారి ఎట్లా చనిపోయాడండి అనివర్లేరా? అతాట మరణము. బైబిల్లో ఏమందంట? చెప్పగా 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 గద్దించగా గద్దించగా వినన వారికి అతాట మరణం అని బైబిల్లో ఉంది. బైబిల్ మనం చదివితేగా మనకు అర్థమవుతుంది. ఆదివారం ఒక్కసారి బైబిల్ అలా తిప్పుతాం, మళ్ళీ మూత వేసి పడేస్తాం. దేశం ఎందుకు? ప్రభువారు ప్రేమిస్తున్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించుచున్నాడు. కానీ ప్రజల్లో మార్పు లేదు. కానీ ప్రభు మనకి నేర్పిస్తున్న ఒక మాట ఉందండి అందులో. ఏమాట అంటే, ఏమాట? ఆకాశముగా మీ మీదకి ఆ దినము మీ మీదకు ఉర్రి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ఎవరి గురించి చెప్పండి ఈ మాట? లోకములో ఉన్న వారి గురించా? బైబిల్ అది చెప్పలా. మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు అనగా ప్రభువుని వెరిగిన వారు మనమే, ప్రభువులో రక్షణ పొందుకున్న వారు మనమే. యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని ఆయనంత విశ్వాసం ఉంచి మాట ఇచ్చి చివరి వరకు ఉంటామని మీరే ఎలా ఉండాలని చెప్పాడు? మీ విషయమై అమ్మ కాపాడరు, నాన్న కాపాడరు, తమ్ముడు కాపాడు, చావుకుడు కాపాడు, ఎవరు కాపాడరు. ఏమన్నాడు? మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. జాగ్రత్త కాదా?
దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అన్నాడు. అందుకే ఈ భూమి దగ్గర దేవుడు మనల్ని ఉంచాడు. నిజమేనండి. దేవుడు ఎంత చెప్పినా మారని ప్రజలు, చెప్పుకో సేవకులైన వారు అనేకులు కాలాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ ప్రజల్లో ఇప్పటి వరకు మార్పు లేదు. దేశానికి మార్పు లేదు, గ్రామానికి మార్పు లేదు, సంఘములో ఉన్నవారికి మార్పు లేదు. దేవుడు ఒక మాట, ఈ మాట చెప్తున్నాడు. జీవితాంతకాలం జ్ఞాపకం ఉంచుకున్న మాట ఏమిటో తెలుసా? మీ విషయమై మీరు జాగ్రత్తగా చూసుకోమన్నాడు. మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తే ఏమంటారు? అమ్మా జాగ్రత్తగా వెళ్తున్నావమ్మా, నువ్వు వెళ్తున్నావు కనుక జాగ్రత్త అని చెప్తారు. నువ్వు వెళుతున్న ప్రయాణంలో ఎక్కుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా నువ్వు వెళ్ళి రావాలి బిడ్డ అని చెప్పి తండ్రి చెబుతాడు, తల్లి చెబుతుంది. ఎందుకు తెలుసా? వారు జాగ్రత్తగా వెళ్తారా, జాగ్రత్తగా వెళ్ళరని కాదు, తల్లిదండ్రుల బాధ్యత. అందుకే ఆయన అంటున్నాడు, అయ్యా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, మీరు నా కొరకు బ్రతకండి, బ్రతికిన వారు మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండమన్నాడు. ఇంకేం చెప్తున్నాడు? ఆ దినం భూమి అన్నంతటా, ఎక్కడంట? ఆ దినము భూమి అన్నంతటా అంటే ఒక చోట కాదు, నలమూల ఉన్న వారందరి మీదకి చదువునాను. భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేసు మెలకువగా ఉండండి. చాలంతే. అవును కదా? మెలకువా, లేకపోతే నీ మీదకి వచ్చేస్తా. ఎందుకని? లోకం మీద నువ్వే ఉన్నాగా, లోకం నలుమూలల మీదకి అపాయం వచ్చినప్పుడు మరి నీ మీదకి వస్తుంది కదా. మరి తప్పించబడాలి అంటే, వాటి నుంచి విడుదల పొందాలి అనుకుంటే ఆ దినము నీ మీదకి వస్తుంది, దేశం మీదకి వస్తుంది. వాటి నుంచి నువ్వు తప్పించబడాలి అంటే నీ విషయములో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏమన్నాడు? చివరిగా మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. మెలకుగా ఉండి ప్రార్థన చేస్తావో, మెలకుగా ఉండకుండా నిద్రపోతావో అది నీ ఇష్టము. దేవుడు మాత్రము చెప్పాడు, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండమన్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉంటావో, ఆ జాగ్రత్తగా ఉంటావో, ప్రభు రాకడికి ఎత్తబడతావో, ప్రభు రాకడికి విడబడతావో, సర్వము నీకే నీ చేతుల్లో పెడుతున్నాడు. ఈ మాటలు విన్నా నీవు ఆయన రాజ్యము కొరకు మెలకుగా ఉండి ప్రార్థన చేసి, చూస్తున్నవారు వింటున్నవారు ఎవరైనా మనం ఆయన రాకడికి ఎత్తబడాలి. విపత్తు మీదకి రాబోతున్న సమయంలో మన విషయమై మీ విషయమై జాగ్రత్తగా ఉండమని చెప్పాడు ప్రభువు. అలా ఉండాలని, అలా ఉండి ఆయన రాజ్యములోనికి మనం వెళ్ళాలి, నిత్యజీవం పొందుకోవాలి కదండి. పై ఆకాశం ఉండదు అంటున్నాడు, కింద భూమి ఉండదని. రెండు దేవుడు చెప్తున్నాడు. లోకాన దేవుడు ప్రేమించాడట, ఆ ప్రేమించిన దాన్ని బట్టే మనం ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఇదిగో దేవుడు అంటున్నాడు, అయ్యా మీ మీదకి విపత్తు వస్తుంది, మీ విషయమై జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా బ్రతకండి. మీరు నిద్రపోయిన మెలకుగా ఉండి ప్రార్థించండి. ఈ దేవుని యొక్క మహా ఆశీస్సులతో మనం ఎల్లప్పుడూ ఆయన కృపలో ఒరిచెలిగేలాగన అటు కృప అటు దీవెన ఈ మాటలు మనందరిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తల వంచుదాం, మోకరిల్లుదాం, ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కనికారం చూపించిన మా దేవ, రాత్రిరంతా మమ్మలను కాపాడు నాయన. ఇదిగో నాయన, పై ఆకాశమందు ఇదిగో ఆకాశము గతించిపోతుంది, భూమి గతించిపోతుంది, నా మాటలు ఎన్నడూ గతించవు అని చెప్పావు. నిజమేనాయన? మా విషయమైతే మేము జాగ్రత్తగా ఉంటున్నామో లేదో, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండమన్నా. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రభు దినం అకాస్తముగా మీ మీదకు వస్తుంది. నేను మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని మేము రక్షిస్తాను అని చలవిచ్చేవైనా నైనా అలుపులైన మా ప్రార్థన మీరు తోచివేయకు నాయన. మీ పిల్లలనైనా తెలియని అమాయకత్వమయ్యా, కొందరు ఏలం చేసిన వారు ఉన్నారేమయ్యా, వారిని క్షమించు నాయన. నా తండ్రి, ఈరోజు మీరు క్షమించబట్టే నాయన మేము బ్రతికి ఉన్నామయ్యా. మీరు మమ్మల్ని ఆదరించి బట్టే నాయన మమ్మల్ని బ్రతికి ఉన్నామయ్యా. అయ్యా, మీ పిల్లలైన వారందరినీ క్షమించు నాయన. తండ్రి, వారి పొరపాటు చేసిన అయ్యా వారిని క్షమించు నాయన. వారికి నా తండ్రి మీ దీవెన ఆశీర్వాదాలు కలిగించేయన తండ్రి.
అయ్యా ఈ మాటల్లో జోకులు కనబడలేదు నాయన, ఎటకారాలు కనబడలేదు నాయన, ఇందులో ఏమీ లేని మాటలు చెప్పమన్నావు అయ్యే అందించాను నాయన. నా తండ్రి జనం ఎందుకు ఏమొస్తుందో, ఇదిగో పై ఆకాశం పోతుందంట, నా భూమి పోతుందంటున్నా భయ్య. అందుకే అయ్యా నా వైపు చూడండి, దేవుడు లోకమని ఎంతో ప్రేమించాడు, ఆ ప్రేమ చేత ఈరోజు ఇంకా భూమి నిలిచి ఉందని నాయన. ఒకవేళ ప్రేమించకపోతే, ఇదిగో నీ కుమారునేసు ప్రభు అని ప్రేమించకపోతే ఈ భూమి మీదకి విపత్తుకు రాబోతుందని చలవిచ్చావయ్యా. అయ్యా అది మాకే చలవిచ్చావు. ఇదిగో మీరు మీ విషయమై జాగ్రత్తగా ఉండమని చెప్పావయ్యా. నాయన జాగ్రత్తగా ఉన్నారో లేదో నాకు తెలియదు నాయన, కానీ మీరు చెప్పమంటున్న మాటలు మేము చెప్పాము నాయన. ఎందరైతే జాగ్రత్తగా ఉన్నారో, ఎందరైతే నీ మాటల యందు నమ్మకము కలిగి నిజమే ఈరోజు జాగ్రత్తగా ఉండకపోతే, ఇదిగో ప్రార్థన యందు మెలకువగా ఉండమని చెప్పావయ్యా. మీ దినం ఏ దినం ఎప్పుడు వస్తుందో, మీ దినం ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు నాయన. ఈరోజు మా దేశానికి, మీ గ్రామానికి మీరు కాపుదల, మీ ఆశీస్సులయ్యా. మా ప్రాంతానికి మీ కాపుదల, మా ప్రాంతంలో ఉన్న వారికి మీ ఆశీస్సులయ్యా ఉంచమని కోరుచున్నాను. దేవా తోసివేయకు నాయన, నీరికెట్టండి పల్లింపు దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నా దేశానికి మీ కాపుదల, నా దేశానికి మీ ఆశీస్సులు, మా గ్రామానికి మీ దీవెనయ్యా. మా గ్రామంలో ప్రతి కుటుంబాన్ని పేరు పేరు చెప్పుని దీవించున్నాయన తండ్రి. మీరు శ్రమించున్నాయన అయ్యా, మమ్మల్ని బలపరిచున్నాయన, మమ్మల్ని ఆదరించున్నా తండ్రి. ఈ మాటలోనైనా ఎందరైతే మైకాంతరం ద్వారా, మైకా శబ్దం ద్వారా ఎందరైతే మీ పిల్లలు విన్నారో వారందరినీ కాచి కాపాడు దేవ. నిజమే, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పావు కదయ్యా. ఆ మాటలు ఎందరో మీ పిల్లలు విన్నారయ్యా. మా విషయమై మీ జాగ్రత్తగా ఉండటానికి అవ నిజమే. విపత్తు నాయన దేశం ఎందుకు వచ్చుచున్నప్పుడు, ఆపద వచ్చినప్పుడు అయ్యా మమ్మల్ని మీరు కాపాడుతానని రాత్రి మాకు చలువిచ్చావు నాయన. మమ్మల్ని కాపాడండి దేవా. ఈ రాత్రి ఏమి జరుగుతుందో తెలియదు నాయన, ఏమి సంభవించబోతుందో తెలియదు నాయన. కొడు వచ్చిన బిడ్డలో దీవించు నాయన. కొందరు పనుల మీద రాలేని వారిని కూడా క్షమించు నాయన. ఈ రాత్రి మీద నాయన అయ్యా, నీ మాటలు ఈనాడు చక్కగా వినబడుతుంది, చక్కగా వినబడి మీ బిడ్డలు వింటున్నారు. ఆదరించి నాయన, కాచి కాపాడు దేవా. మీ ప్రేమ, మీ ప్రేమ, మీ కాపుదల కొడు వచ్చిన బిడ్డలకు దయచేయి నాయన. ఇదిగో ఈ మాటల్లో ఏమైనా నా తండ్రి, నా సొంత విషయాలు ఏమైనా మాట్లాడి ఉంటే నాయన ఒకవేళ మమ్మల్ని క్షమించగలరా దేవా. ఈ రాత్రి మీ పిల్లలుగా ఉంటున్న మమ్మలను బలపరచమని కోరుకుంటూ, మా చుట్టూ ఉన్న వారందరినీ కూడా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీ దయ, మీ కాపుదల నాయన, ఇదిగో మీ ప్రేమను చూపించి మా ప్రార్థన మీరు తోసివేయకు. కూడు వచ్చిన ప్రతి ఒక్కరి మీద వారు ఎలా విన్నారో నాకు తెలియదు నాయన. నీ మాటలు అయితే చెప్పి ఉన్నావు, మేము శ్రద్ధ కలిగి విన్నాము. ఈయన వారు దాచుకుంటారు, ఈయన వారు సిద్ధపడతారు, ఈయన వారికి నాయన శిక్ష విధింపబడును ఆమె వాక్యమే రాయబడుతూ ఉంది. దయచేసి మీ పిల్లలు దీవించు నాయన, ఆశీర్వదించమని కోరుకుంటూ, చూస్తున్న వారెందరూ వారిని వారి కుటుంబాల బలపరిచమని కోరుకుంటూ, ఇంకెవరు కొరకు నాయన మేము ప్రార్థన చేయడం మర్చిపోండి, వారిని మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయ్యా దానియేలును మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యా. దానియేలుకు మంచి ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి కాపాడమని అడుగుచ్చు. అలాగే 7 కొండలు కూడా మీరు దీవించు నాయన. చక్కగా ఆపరేషన్ జరగడానికి దయ చూపించే ఆ కుమారుని కూడా నాయన దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా మా గ్రామంలో ఎవరైతే బలహీనులు ఉన్నారో, ఎవరైతే మాకు తెలియకుండా రోగాలతో బలహీనమైన స్థితిలో ఉన్నారో వారందరినీ కాపాడమని కోరుకుంటున్నాను. నువ్వంటే మాకు భయము నాయన, నువ్వంటే భయము భక్తి నాయన. నీ ఎదల నాయన మేమెంతటి భారమయ్యా. మా ప్రార్థన తోసివేయక బిడ్డలకు నీరు కట్టి పలింపు దయచేసి మా ప్రార్థన గ్రామానికి, గ్రామంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి దీవెన ఆశీర్వాదాలు కలిగి చేసి మీరే మహిమ పొందుకోమని, మీరు అక్కడ ఆలస్యమైతే ఆయుష్ పొడిగించమని నాయన. మళ్ళా వరములో మమ్మల్ని కాపాడని తండ్రి, వరమంతా కంటికి రెప్పలా కాపాడి మళ్ళీ మేమందరము సిద్ధపడి మీ సన్నిధిలో ప్రార్థన చేసే భాగ్యం మీరే మహిమ పొందుకోమని, మీరే ఘనత పొందుకోమని సహాయం చేసి, లోకమంతా సాతానుడి వైపు వెళ్ళిపోతున్నాయి, లోకం వైపు వెళ్ళిపోతుంది. రాబోతున్న ఇప్పలమునొకనైనా ఖచ్చితంగా మేము కూడా గురైపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఏదేమైనప్పుడు నీ కృప మాకు తోడుగా నీడగా ఉంచి నీ పిల్లలు దీవించమని, ఆశీర్వదించమని, తోసివేయక నీరు కట్టి పలింపు దయచేసి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని త్వరగా రానంటున్న యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మయు అన్యున్యు సావాసింపుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన బిడ్డలకు, నా దేశానికి, గ్రామానికి, గ్రామంలో ఉంటున్న సర్వ మతాలు కలిగిన నా భారతదేశానికి మీరు సదాకాలం మాకును
తోడయుండి నడిపించబడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అయ్యా అమ్మ, అందరికీ వందనాలు, సెలవు. దయచేసి శాంతి కొరకు ప్రార్థన చేయండి. వారు ఫోన్ చేశారు.